నేనొచ్చి అక్షింతలు చల్లను. ఆ ఇంట్లో శవం లేస్తే అప్పుడొచ్చి ఆ శవం మీద పూలు చల్లుతా. భార్గవి, నీకేమైనా పిచ్చా? భార్గవిని పెళ్లికి పిలవడం ఏంటి చందు? నువ్వు పిలిచినా తను వస్తుందనేనా? వస్తుందనే నమ్మకం నాకుంది అమృత. అభ్యంతరం నాకుంది మిస్టర్ రాజా. ఏంటి లెటర్ ఇస్తా ఉంటున్నారు? అంతా మీ ఇష్టమేనా? బిల్డర్స్ అసోసియేషన్ తరపున మీరు లెటర్ ఇస్తే సరిపోయిందా? నేను ఒప్పుకోవాల్సిన అవసరం లేదా? నేను బిల్డర్స్ అసోసియేషన్ కి ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. నేను మాత్రం ఒప్పుకునేది లేదు. నా అనుమతి లేకుండా మీరెలా పర్మిషన్ రాసిస్తారు? ఈయనెలా తీసుకుంటారు? అది కాదు భార్గవి గారు, రాజా గారికి సాయం చేయాలని మేమందరం అనుకుంటున్నాం. ఎవరనుకుంటున్నారు? నేను కాదు. అయినా ఈయన గారికి సాయాలు దాన ధర్మాలు చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన రాజా గారు కదా. రాజాలాగా టెండర్ వేసి గెలిచి తీసుకోమని చెప్పండి. అసోసియేషన్ తరపున మీరు లెటర్ ఇచ్చినా, మీరు టెండర్స్ పిలవకుండా కాంట్రాక్ట్ ఇచ్చినా నేను కోర్టుకు వెళతాను. సార్, మీరు టెండర్స్ పిలవండి. అందులో నేను నా సత్తా ఏంటో నిరూపించుకుంటాను. సరే పిలవండి సార్, కానీ మేమెవ్వరం పోటీకి రాము. నేనొస్తాను. రాజాతో పోటీ అంటేనే నాకు చాలా సరదా. మీకు కావాల్సినంత ఆస్తుంది. దెబ్బతిన్న మనిషికి సహాయం చేస్తే మీకేంటి ప్రాబ్లం భార్గవ్ గారు? అచ్చా, అయితే నేను కష్టాల్లో ఉన్నాను, నాకు భిక్ష వెయ్యండి అని ఆయన అడగమనండి. నేను పోటీ నుంచి తప్పుకుంటాను. ఆ పరిస్థితి ఈ రాజాకి ఎప్పటికీ రాదు. నేనే టెండర్ వేసి గెలుచుకుంటాను. అది చూస్తాను. టెండర్స్ కి నోటిఫికేషన్ పంపించండి. బావా, ఏంటి బావా, కోపం వచ్చిందా? నోటిదాకా వచ్చిందాన్ని తిననివ్వకుండా లాగేసుకుంటే ప్రాణం ఉసూరుమనిపించింది కదా? అందరూ నీకు తానా అంటే తందానా అనేవాళ్లే ఉన్నారు. కోట్ల రూపాయల టెండర్ ఈజీగా కొట్టేద్దామనుకున్నావా? ఇది చేజిక్కించుకుంటే మళ్లీ పూర్వ వైభవం దక్కుతుందని చాలా ఆశపడ్డావు. కానీ ఆ ఆశ తీరకుండానే పోయింది. ఏం చేస్తాం? నేనేవి ఊరికే కావాలని కోరుకోలేదు. అలా కోరుకునే మనిషిని కూడా కాదు. అందరూ ఒప్పుకొని ఆ ప్రాజెక్ట్ నాకు ఇవ్వాలి అంటేనే సరే అన్నాను, గాని ఫ్రీగా వచ్చేదేది నాకు అవసరం లేదు. అవునవును, నీకు ఫ్రీగా వచ్చేవి ఏవీ అవసరం లేదు. ఎందుకంటే పాపం నువ్వు జెంటిల్మెన్వి కదా. ఇప్పుడు కూడా నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు బావా, ఈ ప్రాజెక్టు వదిలేస్తాను. ఎందుకంటే బాగా నష్టాల్లో ఉన్నావు. పైగా 2 భార్యల్ని పోషించాలి. ఎన్ని ఖర్చులుంటాయి? భార్గవి, హద్దు దాటి మాట్లాడుకో. ఉన్నమాటంటే ఎందుకు బావా అంత కోపం? ఏ, నీకు 2 భార్యలు లేరా? కొత్తగా కొడుకు కూడా ఇంటికి చేరాడు. సంసారం పెరిగింది, ఖర్చులు కూడా పెరుగుతాయి. మరి డబ్బులు అవసరం కదా. అందుకే నువ్వు అంటే నేను సాయం చేయడానికి రెడీ బావా. నీ సాయం నాకు అవసరం లేదు. ఆ పరిస్థితికి దిగజారను కూడా. ఇక ఈ ప్రాజెక్ట్ అంటావా, లాయల్ గా సంపాదించుకుంటాను.
నేనే టెండర్ వేస్తాను, గెలుచుకుంటాను. దానికి నీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం నాకు లేదు. అచ్చా, అయినా నాకు భిక్ష వేసే స్థాయి నీకు లేదు. ఎందుకంటే నువ్వేంటో, నీ స్థాయి ఏంటో నాకు తెలుసు. నువ్వు అనుభవించే ఈ ఆస్తి ఐశ్వర్యంలో కూడా ఎక్కడా నిజాయితీ అనేదే లేదు. నీలాంటి దానికి నన్ను టచ్ చేసే అవకాశం కూడా లేదు. అవునా? అంటే నా ఆస్తి అంతా నిజాయితీతో సంపాదించింది కాదా? మరి నువ్వు సంపాదించింది మొత్తం నీ కష్టార్జితమా? చందు సంపాదించింది. చందు కష్టం మీద బ్రతుకుతున్నావు. అలాంటి నువ్వు నన్ను విమర్శిస్తావా? ఓ ఆడదాని కష్టం మీద బ్రతకడానికి నీకు సిగ్గుగా లేదు? చందు నా భార్య, నేను తాళి కట్టిన నా భార్య, నాలో సగమైన మనిషి. అలాంటి నా భార్య సంపాదాన్ని నేను తినడం తప్పేంటి? పౌరుషం గల మగాడివి కదా, మరి ఆడదాని సొమ్ముతో బ్రతకడం సిగ్గనిపించటం లేదు? లేదో, నేనే కాదు, ఏ మగాడు భార్య సంపాదన మీద బ్రతకడం తప్పు అని ఫీల్ అవ్వకూడదు. భార్య స్థానం ఎంత గొప్పదో నీకు అర్థం కాదులే. ఆకలిస్తే అమ్మగా మారుతుంది, సలహాలు ఇచ్చేటప్పుడు మంత్రిగా చెప్తుంది, చాకిరీ చేసేటప్పుడు దాసిలా చేస్తుంది. నాలాగా ఆరోగ్యం దెబ్బతిని మూలన పడిన భర్త కోసం బాధ్యతలు మోస్తుంది. నా భార్య సంపాదన మీద బ్రతకడం నేను నామోషిగా ఫీల్ కాను. ఆ ఈగో నాకు లేదు కూడా. సంపాదించే భార్య ఉంటే ఏ భర్తైనా నీలాగే సిగ్గు శరం చంపుకొని దానికి గొప్ప సంస్కర్తలా పోజులిస్తాళ్లే. తేరగా వస్తుంటే ఎవరు మాత్రం వద్దంటారు? అవునా? నువ్వు సంపాదించి పెడుతున్నావుగా, మరి నీ మొగుడెందుకు దేశాలు పట్టుకొని పోయాడు? తేరగా వచ్చినా నాకు వద్దు అని వెళ్ళిపోయాడు అంటే దానికి కారణం ఏంటి? ఆ మనిషి గురించి నా దగ్గర మాట్లాడుకో. ఏ, నువ్వు నా భార్య గురించి మాట్లాడొచ్చు కానీ నేను నీ భర్త గురించి మాట్లాడకూడదా? నీకు ఎదుటి మనిషిని గౌరవించడం చేత కాదు, కనీసం ఎదుటి వాళ్ళతో మాట్లాడటం కూడా రాదు. నీ అహంకారం చావనంత కాలం ఎంత సంపాదించినా అది వేస్టే. గుర్తుంచుకో. ఇంకో విషయం భార్గవి, ఈ టెండర్ నాది, నేనే గెలుస్తాను. ధైర్యం ఉంటే పోటీ పడు. డాక్టర్, మీరా? రండి కృష్ణ గారు. రండి, కూర్చోండి. చందు డ్యూటీకి రాలేదు కదమ్మా? లేదండి, రాలేదు. మీరేంటి ఇలా వచ్చారు? నా కూతురు గురించి తెలుసుకుందామని వచ్చానమ్మా. ఏ జన్మలోనో చేయకూడని పాపం చేసుంటానమ్మా. అందుకే అనుకుంటాను ప్రతి క్షణం ఇలా వేదన పడమని దేవుడు నాకు శాపం పెట్టాడు. కృష్ణ గారు, అవేం మాట్లాడండి. లేకపోతే ఏంటమ్మా, ఈ వయసులో నాకు ఈ కష్టం? కాటికి కాలు చాచిన వయసులో అయిన వాళ్ళందరినీ చూస్తూ హాయిగా కన్ను మూయాల్సిన వాడిని కన్న కూతురు ఏమవుతుందోననే భయంతో బ్రతకడం శాపం కాక మరేంటమ్మా? పాతికేళ్ల కిందట ఇలాంటి నరకమే అనుభవించాను. ఆ రోజుల్లో ఒంట్లో ఓపిక ఉండేది. నా కూతుర్ని కాపాడుకోవడం కోసం బాధని దిగమింగుకొని అవకాశం ఉన్న ప్రతి చోటకి పరుగులు తీశాను. కాని ఇప్పుడు ఎక్కడికి పరిగెత్తను, ఎవరి కాళ్ళు పట్టుకోను, నా కూతుర్ని ఎలా బ్రతికించుకోను? నేను కూడా చందుని బ్రతికించుకోవడం కోసం
చాలా ప్రయత్నం చేస్తున్నాను కానీ ఎక్కడా అవకాశం మాత్రం దొరకటం లేదండి. ఆశ కూడా అంతుండాలి డాక్టర్. ఒక్కసారి అదృష్టం వరించి నా కూతురికి మరో 25 ఏళ్ల ఆయుష్ పెంచింది. ఇంకా అదే అదృష్టం మనల్ని పదే పదే పలకరించాలంటే అందుకే అవకాశం ఉన్నంత వరకు నా కూతుర్ని ఆనందంతో ఉండేలా చూసుకోవాలి. తనకు ఆయుష్ ఉన్నంత వరకు సంతోషం తగ్గకుండా చూసుకోవాలి. రేపు నా కూతురి చివరి బర్త్డేని ఘనంగా జరిపించాలనుకుంటున్నానమ్మా. నువ్వు తప్పకుండా రావాలి. కృష్ణ గారు, ఏంటి మీరు అనేది? నిజమే కదమ్మా. మరో పుట్టినరోజు జరుపుకునే అవకాశం ఆ దేవుడు మనకిచ్చాడో లేదో తెలియదు కదా. ఈ చివరి పుట్టినరోజైనా చందు మర్చిపోలేనంత గొప్పగా జరుపుకుందాం. డాడీ, చందు, ఏంటి డాడీ ఆంటీతో ఏం మాట్లాడుతున్నారు? చివరి బర్త్డే అంటున్నారేంటి? ఆ, నీదేనమ్మా. నాదా? అంటే కరుణగా నీకిది చివరి బర్త్డే కదమ్మా. అంటే ఆ, చాలా రోజులుగా చందుగా దూరం అయ్యావు, కరుణగా బ్రతికావు. ఇప్పుడు కరుణగా నీ అజ్ఞాతవాసాన్ని పక్కన పెట్టి చందుగా నా కూతురుగా రాబోతున్నావు కదా. అందుకే కరుణగా చివరి బర్త్డే అని చెప్పాను. అంతే కదా డాక్టర్? ఆహా, అవును చందు, అదే. చందు అయినా కరుణ అయినా రెండు నేనే కదా డాడీ. పేర్లు వేరైనా నేను మాత్రం మీ కూతుర్నే. అందుకేనమ్మా నీ పుట్టినరోజుని ఘనంగా జరిపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడెందుకు డాడీ అంతా హంగామా అవసరం అంటారా? మామూలుగా జరుపుకుంటే నష్టం ఏంటి? అయినా పెద్దదాన్ని అయిపోయాక ఇంకా ఈ పుట్టినరోజులు అవి అనవసరం కదా డాడీ. నువ్వు ఎంత పెద్దదానివైనా నాకైతే కన్న కూతురువే కదమ్మా. నేను ఎంతకాలం బ్రతుకుతానో తెలీదు. అందుకే నేనున్నంత వరకు నా కూతురి సంతోషం కోసం ఏమేం చేయాలో అన్నీ చేస్తానమ్మా. అవే మాటలు డాడీ. నిజమే కదమ్మా. ఒక్కో సంవత్సరం గడిచే కొద్దీ మన జీవితంలోంచి రోజులు తగ్గిపోతున్నాయని అర్థం. మనసుకి బాధగా ఉన్నా నిజాలైతే మారవు. అందుకే లేని ఓపిక కూడగట్టుకోనైనా నీ పుట్టినరోజుని ఘనంగా జరిపిస్తానమ్మా. నీ ఆనందం కంటే నాకు కావాల్సిందేముందమ్మా? లేదు డాడీ, మన జీవితంలో కష్టాలు పడే రోజులు వెళ్ళిపోయాయి. ఇక మిగిలిందంతా ఆనందమే. మీరు నేను అందరం సంతోషంగా మంచి జీవితం గడుపుతాం. మీరలా డిప్రెసివ్ గా మాట్లాడకండి. ఆంటీ, ఐసీయూలో ఉన్న బాబు గొడవ చేస్తున్నానంట. నేను అక్కడికి వెళ్తాను. వస్తాను డాడీ. చూశారా డాక్టర్, మంచి జీవితం ముందుందని ఎంత ధీమాగా చెప్తుందో. ఉన్న జీవితం చివరి దశకొచ్చిందని తెలిస్తే ఎలా తట్టుకుంటుందో ఏంటో. ఏవండి,
మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చందు. మీకింకా ఈ అలవాటు పోలేదా? ఏ అలవాటు? అదే అర్ధరాత్రి 12 గంటలకి బొకే పంపించడం. నాగార్జున సాగర్కి వెళ్ళినప్పుడు మీరిద్దరూ మాట్లాడుకోకుండా ఒకరి మీద ఒకరు పీకల దాకా కోపాలు పెట్టుకున్నారట కదా. అప్పుడు ఈయన ఇలాగే బొకే పంపించి కింద రాజా అని రాసిచ్చాక మీ ఇద్దరి మధ్యన కోపాలు తగ్గి ప్రేమలు పెరిగాయట కదా. ఆ విషయం నీకెలా తెలుసు? నీ గురించిన ప్రతి విషయం నాకు తెలుసు. ఈయనే చెప్పారు. అలాగే నీ ప్రేమ ఎప్పుడు ఆయనకు దక్కాలని ఆ బొకే తీసుకొని వచ్చారు. తీసుకొచ్చింది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చందు. థ్యాంక్ యూ. ఎప్పుడో జరిగిపోయిన చిన్న విషయం కూడా ఇంకా మీకు ఎలా గుర్తుందండి? మర్చిపోతే నేను నీ రాజానలా అవుతాను చందు. నీ విషయంలో ఏ చిన్న సంఘటనని ఈయన మర్చిపోలేదు చందు. అలాగే మీ ఇద్దరి గురించి నాకు తెలియదంటూ ఏమీ లేదు. మీ దాంపత్యం గురించి నాకు ప్రతిదీ చెప్పేవారు. బహుశా మీ ఇద్దరి అన్యోన్యత గురించి తెలిసాకే నేను ఆయన్ని బాగా అర్థం చేసుకున్నానేమో అనిపిస్తుంది. చందు, నువ్వు ఇలాగే 100 పుట్టినరోజులు జరుపుకోవాలనేది నా ఆశ. నీ ప్రతి పుట్టినరోజున నేనే ఫస్ట్ విషెస్ చెప్పాలి. ఇలా ఫస్ట్ బొకే నేనే అందించాలి. ఇంతకాలం నాకు బతుకు మీద అంత ఆశ ఉండేది కాదండి. కానీ ఇప్పుడు నాకు మీ అందరి ప్రేమ అనురాగాలు చూస్తుంటే నిజంగా నిండు నూరేళ్లు బతకాలనుందండి. ప్రేమించే భర్త, అభిమానించే చెల్లెలు, గౌరవించే కొడుకు కూతురు, గారాపం చేసే తండ్రి, ఇంతకంటే ఇంకేం కావాలండి నాకు? మీ అందరి అభిమానాన్ని ఇలా ఆస్వాదిస్తూ హాయిగా బతుకుతాను. ఇంతకాలం పడరాని కష్టాలన్నీ పడ్డాం. ఇప్పటికైనా దేవుడు చల్లగా చూసి నీకో మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఏమమృత? అవునవును, మంచి జీవితమే ఇచ్చాడు. నువ్వు నిజంగా బాగుంటే నాకంటే మించి ఎవరు సంతోషపడరు. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి చందు. అదేంటి అమృత అలా అంటావు? నీ ఆయుష్ నేను తీసుకోవడం ఏంటి? ఏమో, నీకంటే నేను పెద్దదాన్నో చిన్నదాన్నో నాకు తెలియదు. ఇలా అనొచ్చో అనకూడదో కూడా నాకు తెలియదు. కానీ ఇంతకంటే మించిన గిఫ్ట్ నేను నీకేమివ్వగలను? నిన్ను 10 కాలాల పాటు చల్లగా చూసుకోగలిగే అవకాశం నాకివ్వమని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను చందు. నువ్వెప్పుడూ బాగుండాలి. మీ అందరూ నేను బాగుండాలని కోరుకుంటుంటే ఎందుకు బాగుంటాను? ఖచ్చితంగా బాగుంటాను. సరే, పడుకో చందు. రేపు మనం మీ డాడీ ఇంటికి వెళ్ళాలి. అంకుల్ అక్కడ నీకోసం చాలా ఏర్పాట్లు చేస్తున్నారంట. హాయిగా నిద్రపో. మీరు కాసేపు తన కబుర్లు చెప్పండి. ఇప్పుడే పుట్టిన పాపాయి కదా. అరే చిన్నా, ఏంట్రా డెకరేషన్ ఇంకా పూర్తి కాలేదా? లోపలంతా అయిపోయింది తాతయ్య. ఇక్కడే కొంచెం బ్యాలెన్స్ ఉండింది, అది కూడా అయిపోయింది. తొందరగా కానివ్వండిరా, మళ్ళీ వాళ్ళందరూ వచ్చేస్తారు. అయినా ఎందుకు తాతయ్య ఇంత హడావుడి చేస్తున్నావు? మీ అమ్మ పుట్టినరోజు అంటే మామూలు విషయం కాదు కదరా. ఈ కృష్ణప్రసాద్ కూతురు, రాజాకి భార్య, ఈ చిన్నాకి తల్లి,
మరి మాటలా అందులోనూ మీ అమ్మకి ఇది మొదటి బర్త్డే కదా. మొదటి బర్త్డేనా? అవునరా, మీ అమ్మగా తనకిది ఫస్ట్ బర్త్డే కదా. ఇన్నేళ్లు కళ్ళ ముందున్నా ఎవరూ ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడే కదా అన్ని సమస్యలు తీరిపోయి అందరం ఒకటయ్యాం. కానీ ఇప్పుడే అసలు సమస్య మొదలైంది. కష్టాలు తీరిపోయాయి అనుకునేసరికి దేవుడు చాలా పెద్ద సమస్యని తెచ్చి నెత్తిన పెట్టాడు. ఏంటి తాతయ్య సడన్ గా అలా డల్ అయిపోయావు? ఏం లేదురా, అరే డాక్టర్ గారు కూడా వచ్చారు. మా అమ్మ బర్త్డే అని మీకు కూడా తెలుసా? నువ్వు పుట్టక ముందు నుంచి మీ అమ్మకు నాకు మధ్య గొప్ప అనుబంధం ఉంది. ప్రతి సందర్భంలోనూ మీ అమ్మకు నేను తోడుగా ఉన్నాను చిన్నా. మీ అమ్మకు సంబంధించిన ప్రతిదీ నాకు తెలుసు చిన్నా. అవును డాక్టర్, చందు జీవితం గురించి మీకు తెలిసినంతగా మరెవరికి తెలీదు. చందు కట్ చేయి. చందు, క్యాండిల్ ఆర్పొద్దు. లేరా లే. ఏంటిది? వదులు. ఏంట్రా వదిలేది? నీ అబ్బా, నీ వయసు ఏంటి? నీ వాగుడేంటి? ఏంట్రా నువ్వు చేసిన పని? నువ్వు ఇంకా రెంచులు స్క్రూ డ్రైవ్లు పట్టుకునే మెకానిక్ అనుకుంటున్నావా? నువ్వు ఒక కంపెనీకి ఎండీవిరా, ఆ సంగతి మర్చిపోతున్నావు.